ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 14వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 14వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క భార్యతో కానీ, పిల్లలతో కానీ, భాగస్వాములతో కానీ ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత కృషి చేసినప్పటికీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మీరు ఆశించిన విధంగా ఆదాయం రాకపోవటం, ఫలితాలు రాకపోవటం జరగటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకి గురవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనస్తాపానికి గురవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఒక రకమైన అనిశ్చితమైన స్థితికి మీరు లోన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టే కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ రావటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం తక్కువగా ఉండటం వల్ల మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వెన్నంటి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడటం వల్ల మీరు కొంచెం నిరుత్సాహానికి ఎక్కువగా గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్య తలెత్తడం వల్ల మీరు మానసికంగా ఆందోళనకు గురవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున కొంచెం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని చదవాలి. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల మీరు కొంచెం ఆత్మ న్యూనతకు లోనవుతారు. దానివల్ల మీరు ఎంత చేసినా ఇంతే కదా అనే ఒక రకమైన అభిప్రాయంతో మీరు ఆ పనులన్నీ కూడా ఏ పని చేద్దాం అనుకున్నా చేద్దాంలే, చూద్దాంలనే ఒక రకమైన ధోరణికి వస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వ్యవహారంలో కూడా మీకు ఏదో ఒక రకమైన భయం, భీతి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధనాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో ఒక రకమైన విచారం, ఏదో ఒక రకమైన విచారం, ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకుండా, అలాగే
ఎట్టి పరిస్థితిలో కూడా అనాలోచిత నిర్ణయాలు చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు గొడవలకు దూరంగా ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి, ఘర్షణలకు దూరంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, అనాలోచితంగా ఆలోచించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. సుబ్రహ్మణ్య ఆరాధన మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.